వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యాయ విద్య ఆహ్వానం దీని గురించి ఏపీటీజీ లాసెట్ నోటిఫికేషన్ తెలుసుకుందాం. ఇష్టంతో కృషి చేస్తే చాలు న్యాయ విద్యలోనూ అద్భుతంగా రాణించవచ్చు. మిగిలిన కోర్సుల మాదిరిగానే ఇందులోనూ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత నేరుగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సుల్లో చేరిపోవచ్చు. ఇటీవలే ఏపీ, తెలంగాణ లాసెట్ ప్రకటనలు వెలువడ్డాయి. ఇందులో సూక్ష్మ పరిశీలన, వాదన పటిమ, తార్కిక ఆలోచన, భావ ప్రకటన సామర్థ్యం, ఓపికతో వినడం, విశ్లేషణ, రాతలో నైపుణ్యం, చట్టాలపై అవగాహన, ఆత్మవిశ్వాసం, ప్రశ్నించే సామర్థ్యం, నైతికత, నిబద్ధత ఇలాంటి నైపుణ్యాలు పెంచుకుంటూ న్యాయ విద్య వైపు అడుగులేయవచ్చు. ఇంటర్ +2 తర్వాత ఇంటిగ్రేటెడ్ విధానంలో డిగ్రీ, ఎల్ఎల్బి రెండు ఒకేసారి చదివేయచ్చు. అలా వీలు కాని వారు డిగ్రీ అనంతరం ఎల్ఎల్బిలో చేరొచ్చు. ఇంటర్ తర్వాత ఎల్ఎల్బి 5 ఏళ్లకే పూర్తవుతుంది. ఏడాది ఆదాతో పాటు సబ్జెక్టు పైన పట్టు దొక్కుతుంది. నచ్చిన డిగ్రీతో టీజీ లాసెట్ను ఉస్మానియా, ఏపీ లాసెట్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నాయి. ఈ ప్రవేశ పరీక్ష స్కోరుతో రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎల్ఎల్బిలో చేరిపోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం వీటిలో కోరుకున్న డిగ్రీ కాంబినేషన్తో ఎల్ఎల్బి చదువుకోవచ్చు. డిగ్రీ కోర్స్ ఏదైనప్పటికీ లా సిలబస్ అన్ని సంస్థల్లోనూ దాదాపు ఒకటే. 5 ఏళ్లలో 10 సెమిస్టర్లతో డిగ్రీతో పాటు ఎల్ఎల్బి పూర్తవుతుంది. ఉన్నత విద్య స్పెషలిస్ట్గా రాణించడానికి ఉన్నత విద్య ఎల్ఎల్ఎం ఉపయోగపడుతుంది. బిజినెస్, హ్యూమన్ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ అండ్ క్రిమినల్, కార్పొరేట్, ఎన్విరాన్మెంటల్, ఫ్యామిలీ, పాలసీ అండ్ గుడ్ గవర్నెన్స్, కన్జ్యూమర్ లా వీటిలో పీజీలో ఎంచుకోవచ్చు. జాతీయత ప్రముఖ సంస్థల్లో పీజీ కోర్స్ ఎల్ఎల్ఎం ఏడాదికే పూర్తవుతుంది. రాష్ట్రీయ సంస్థల్లో మాత్రం ఈ వ్యవధి 2 ఏళ్ళు. పీజీ తర్వాత ఆసక్తి ఉంటే పిహెచ్డీలోనూ చేరొచ్చు. ఏ ఉద్యోగాలున్నాయి? పేరున్న సంస్థల్లో న్యాయ విద్యా కోర్సులో చేరిన వారికి ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు దక్కుతున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్వేర్, బహుళజాతి, ప్రైవేట్ ఈక్విటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థల్లో లీగల్ విభాగంలో ఉపాధి లభిస్తుంది. దాదాపు అన్ని సంస్థలు లీగల్ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. జ్యుడిషియల్ క్లర్కులుగా సేవలు అందించవచ్చు. లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్లోనూ అవకాశాలుంటాయి. ఎన్జిఓలు, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్లు, కార్పొరేట్ లీగల్ సెల్స్, లీగల్ ఫర్మ్స్ ఇలా కొలువులు వేదికలు ఎన్నో ఉన్నాయి. సివిల్ జడ్జ్, జూనియర్ డివిజన్, లేబర్ ఆఫీసర్ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. ఆర్మీలో జడ్జ్, అడ్వకేట్ జనరల్గా చేరొచ్చు. లాయర్గా ప్రాక్టీస్ కొనసాగించవచ్చు. లీగల్ రిపోర్టర్, లీగల్ అనలిస్టులుగా సేవలు అందించవచ్చు. అలాగే ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుంది అంటే ఏపీటీజీ లాసెట్ 120 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, 120 ప్రశ్నలు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. పార్ట్ ఏ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు. పార్ట్ బి కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు. పార్ట్ సి లా ఆప్టిట్యూడ్ 60 ప్రశ్నలు. ఇందులో 10 ప్రశ్నలు లీగల్ ఆప్టిట్యూడ్పై ప్యాసేజ్ రూపంలో ఉంటాయి. పార్ట్ సి ప్రశ్నలు లా, భారత రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలపై అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. కొన్ని జత చేసేవి ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో వస్తాయి. వెబ్సైట్లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంచారు. 5 ఏళ్ల లా ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. లా సెట్లో అర్హతకు 35% మార్కులు అంటే 42 పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన లేదు. పరీక్షలో సులువుగానే అర్హత పొందవచ్చు. ప్రశ్నలు తేలికగా ఉండడమే ఇందుకు కారణం. అయితే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు, పేరున్న ప్రైవేటు సంస్థల్లో సీటు కోసం అధిక మార్కులు సాధించాలి. వెబ్సైట్లో సిలబస్ వివరాలు ఉంచారు. అందులోనే అంశాలను బాగా చదువుకుంటే సరిపోతుంది. పాత ప్రశ్నాపత్రాలను గమనించి పరీక్షపై పూర్తి అవగాహన పెంచుకోవచ్చు. పరీక్షకు ముందు
వెబ్సైట్లో ఉన్న మాక్ టెస్ట్ రాయడం ప్రయోజనం. అర్హత 5 ఏళ్ల LLB కోర్సుకు ఇంటర్మీడియట్లో 45% మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీలు 42, SC STలు అయితే 40% ఉన్నా సరిపోతుంది. అన్ని కేటగిరీల్లోనూ కనీస మార్కులకు 0.5% మార్కులు తగ్గినా పరిగణనలోకి తీసుకుంటారు. పాలిటెక్నిక్ డిప్లొమాతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఫలితాల కోసం చూస్తున్న వారు కూడా అర్హులే. ఆంధ్రప్రదేశ్ అయితే అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు తేదీ ఏప్రిల్ 27, SC STలకు 800, బీసీలకు 850, OCకి 900 రూపాయలు. పరీక్ష తేదీ జూన్ 5. వెబ్సైట్ https://apsche.ap.gov.in. లాసెట్ హోమ్ పేజ్ .aspx. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు తెలంగాణలో ఏప్రిల్ 15, SC ST దివ్యాంగులకు 600, మిగతా అందరికీ 900, జూన్ 6. పరీక్షా తేదీ https://tgche.ac.in. అవసరం ఉన్న వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.